ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. బాగున్నారా ఆంటీ? మా బాగోగుల గురించి నీకెందుకమ్మా? నన్ను కలవాలని ఫోన్ చేశావు కదా, ఎందుకు కలవాలనుకున్నావో అది మాత్రం చెప్పు. మీరు మరీ నన్ను పరాయి మనిషిలా చూస్తున్నారు. పరాయి మనిషివే కదమ్మా, పరాయి మనిషివేగా. ఒకప్పుడు అనాథలా మా ఇంట్లో అడుగు పెడితే నీ మంచితనం, నీ ప్రవర్తన చూసి మా ఇంటి మనిషిని చేసుకోవాలని ఆశపడ్డాను. ఆ ఆశతోనే నిన్ను అడగడానికొచ్చాం. మా ఆశల్ని అడియాసలు చేసేసి మాకు చేసిన సత్కారం చాలమ్మా. దయచేసి అలా మాట్లాడకండి. మరెలా మాట్లాడమంటావు? జీవితంలో ఏ రోజు చెయ్యని తప్పుకి క్షమించండి అని ఎవ్వరి ముందు చేతులు జోడించలేదు నా బిడ్డ. అలాంటిది మొదటిసారి నీ కారణంగా అది చేశాడు. నువ్వు చేసిన అవమానానికి జీవితంలో నేనైతే నీతో అస్సలు మాట్లాడకూడదు, కనీసం నీ మొహం చూడకూడదు అనుకున్నాను. కానీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి అంటే నేనెందుకొచ్చానో తెలుసా? దానికి కారణం నా బిడ్డని. అమ్మా, భూమి విషయంలో పొరపాటు పడింది మనం, ఇబ్బంది పడింది తను. తన మనసేంటో తెలుసుకోకుండా ఆశపడ్డం మన తప్పు. మనం చేసిన తప్పుకి అవతలి మనిషిని నిందించటం కరెక్ట్ కాదు అని నువ్వు చేసిన తప్పుని తనపైన వేసుకుని నింద భరించాడు. అది వాడి గొప్ప మనసు. భూమి ఎక్కడైనా ఎదురు పడితే తనని హేట్ చేయొద్దు, ఒకప్పటి భూమిలాగే చూడండి అని నాకు చెప్పాడు. అని నా కొడుకు చెప్పిన మాటకి కట్టుబడి ఇప్పుడు నేను నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాను. ఎందుకు పిలిచావో అది మాత్రం చెప్పు. ఆంటీ, మీరిలా మాట్లాడుతుంటే నాకు ఏడుపొస్తుంది. నిన్ను ఏడిపించానన్న నింద నా మీద వేసి నా కొడుకు ముందు నన్ను దోషిగా నిలబెట్టకమ్మా. ఆ రోజు నువ్వు చేసిన పనికి మేమేడ్చాం అని చెప్పడమే మా ఉద్దేశం. నిజం చెప్పు, నువ్వు నా కొడుకుని ప్రేమించలేదు? ప్రేమించినప్పుడు వాడితో అంత చనువుగా ఎందుకున్నావు? నువ్వు నా కోడలిగా వస్తావా అమ్మా అని అడిగినప్పుడు నీ కొడుకునే అడగండి అని ఎందుకన్నావు? నీ మనసులో ఏ ఉద్దేశం లేనప్పుడు మాకెందుకు ఆశలు కల్పించావు?
జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను ఆంటీ. ఇప్పుడు కూడా గగన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు. సరే, ఇప్పుడదంతా ఎందుకులే. పిలిచిన సంగతేంటో చెప్పు. నేను మీ అబ్బాయి దగ్గర జాబ్ చేస్తున్నాను తెలుసా ఆంటీ? తెలుసు. కన్నవారి ప్రేమని వెతుక్కుంటూ నేను ఈ ఊరు వచ్చానని కూడా మీకు తెలుసు కదా ఆంటీ? తెలుసు. అయితే ఇప్పుడు ఆ ప్రేమను అందిస్తూ నన్ను దత్తత తీసుకుంటానంటున్నారు నాన్న. అదే అంకుల్, ఆయన నన్ను దత్తత తీసుకుంటే ఇంకా జాబ్కి రానవసరం లేదు అని మీ అబ్బాయి తెగేసి చెప్పేశారు. కొంచెం మీ అబ్బాయికి నచ్చజెప్పండి ఆంటీ. నేను వాడికి నచ్చ చెప్పడం కాదమ్మా, నువ్వు నీ మనసుకి నచ్చ చెప్పుకోవాలి. వాడు నీకోసం వస్తే నువ్వే కాదన్నావు. కాదన్న నువ్వే మళ్ళీ వాడి దగ్గర జాబ్కి ఎందుకు జాయిన్ అయ్యావో నీ మనసుకే తెలియాలి. ఇప్పుడు వాడు జాబ్ తీసేస్తాను అంటే ఎందుకు కంగారు పడుతున్నావో నీ మనసుకే తెలియాలి. అది అంటే నేను మీకు వాళ్ళకి ఇద్దరికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. కుదరదమ్మా. ఇద్దరి శత్రువుల మధ్య నిలబడి అటూ చెయ్యి ఇటూ చెయ్యి పట్టుకుని తీసుకునే ఫోటో కాదమ్మా జీవితం. ఎటువైపు నిలబడాలో అన్న నిర్ణయం కూడా నువ్వే తీసుకోవాలి. నీకా దత్తతే కావాలంటే హాయిగా ఆ ఇంట్లోనే ఉండు. కాదు, మావాడి దగ్గర జాబ్ కావాలి అంటే వాడికి నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పు. నీ సమస్య నేను తీర్చలేనమ్మా, నేను తీర్చలేను. చూడు, మీ ఫ్రెండ్కి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారి దత్తత అయిపోతే కనీసం పరిచయస్తులుగా కూడా మనం ఎదురవ్వము అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.